నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 5వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 11 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి రాత్రి 7 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు తెల్లవారి 5 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుండి 7 గంటల 3 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 49 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 47 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 1 గంట 50 నిమిషముల నుంచి 3 గంటల 32 నిమిషముల వరకు ఉన్నది. జాగ్రత్తలు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఉదయము అనగా తెల్లవారి 4 గంటల 35 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 23 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుంచి తెల్లవారి 4 గంటల 43 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఈరోజు చాలా మెరుగ్గా కనబడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుకున్న పనులు ఈరోజు స్వయంగా మీ చేత్తోనే మీరు చేసుకొని ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగంలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టుకోవడానికి, విస్తరించడానికి, రాజకీయ ప్రణాళికలు వేసుకోవడానికి, రాజకీయ మంతనాలు జరుపుకోవడానికి, సినీ రంగంలో ఉన్నవారు కానీ, విద్యార్థులు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయండి. అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలంటే కనుక గురు సంబంధిత గురు ప్రీతి కోసము ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి ఆ స్వామివారికి ఆ గ్రహానికి ఇష్టమైన రంగు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఇంకా శని భగవానుడి యొక్క ఛాయలు కొంచెంగా కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏ పని కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఈరోజు ఎటువంటి పనులు పెట్టుకోకండి. కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆర్థిక పరంగా కొంత స్థిరత మీకు ఏర్పడుతుంది. అమ్మయ్య అని అనుకునే స్థాయి ఈరోజు వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా శుభసూచకంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. రాజకీయ రంగంగా, వ్యాపార పరంగా, విద్యార్థులకు, తరువాత సినీ రంగంలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు శని భగవానుడి ఆలయ దర్శించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, నలుపు రంగు వస్త్రాలను ధరించి ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్నవారికైనా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యార్థులకు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా కొంత నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా చక్కగా ఉంది. పెట్టుబడులు పెట్టుకోండి. కుటుంబంలో కొంత శాంతి నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివలింగానికి మీరు మీ పేరుట అభిషేకం చేయించుకున్నా లేదా అర్చన చేయించుకున్నా కానీ కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు వస్త్రాన్ని ధరించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని ప్రారంభించినా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి
శుభవార్తలు అన్ని రంగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. స్థానచలనాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు జరగబోతున్నాయి. కొత్త సభ్యులు ఇంట్లోకి రాబోతున్నారు. దీంతో పాటుగా వ్యాపారంలో ఉన్నవారు, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, విద్యార్థులకు, ఇతర రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రం కానీ తప్పనిసరిగా చదువుకోండి. చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు స్వామివారికి ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.